అందరికీ నమస్కారం. ఇవాళ మనం మైలవరంలో ఉన్న విజయ ఫార్మ్స్కి వచ్చాము. రండి, ఇక్కడ ఓనర్ వంశీతో కలిసి ఈ ఫామ్ గురించి తెలుసుకుందాం. మొత్తం డీటెయిల్స్కి కంప్లీట్ వీడియో చూడండి. హాయ్ వంశీ. హాయ్. ఈ ఫామ్ ఎక్కడుంది? మీ ఫామ్ పేరేంటి? కొంచెం డీటెయిల్ చెప్పండి. ఈ ఫామ్ మైలవరంలో ఉంది, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ ఫామ్ పేరు విజయ ఫార్మ్స్. విజయ ఫార్మ్స్. బేసిక్లీ ఇక్కడ ఏం చేస్తారు సార్? ఇక్కడ ఓన్లీ నాటుకోడి డెవలప్మెంట్ చేస్తాం. నాటుకోడి, పందెం కోడి, ఈ రెండింటిని డెవలప్మెంట్ చేస్తా ఉంటాం. డెవలప్మెంట్ చేసి సేల్ చేస్తాం. ఏం సేల్ చేస్తారు? ఎగ్స్ సేల్ చేస్తాం, పట్టాలు సేల్ చేస్తాం, ఒరుగులు సేల్ చేస్తాం, పుంజులు సేల్ చేస్తాం. మొత్తం మీకు కావాల్సిన ఏ ఐటమ్ ఉందో అన్ని సేల్ చేస్తాం. పుంజులు రిలేటెడ్ అన్ని సేల్ చేస్తాం. నాటుకోడి మొత్తం అన్ని సేల్ చేస్తాం. అన్ని బ్రీడ్లు ఉంటాయి. ఎస్. ప్రెసెంట్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు మా దగ్గర ఒక 100 ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. అదే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్? ఇది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసి 4 months అవుతుంది. 4 months జస్ట్ 4 months అవుతుంది. ఇంకా సెటప్ చేయలేదు, ఇంకా ఆన్ ద ప్రాసెస్ లో ఉంది. ఓకే, మేము లోపల వెళ్ళి వంశీ గారి ఫామ్ చూద్దాము, ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఇది ఎన్ని ఎకర్స్ సార్? ఇది మొత్తం 5 acres అండి. 5 acres. గేట్ వేసేయండి, వెళ్దాం. బాగుంది సెటప్ ఇది. రండి చూద్దరు కానీ 5 acres మొత్తం. ఇది మొత్తం మీరు ఫెన్సింగ్ చేయించారు? మొత్తం ఫెన్సింగ్ చేయించాను. మొత్తం ఎంత ఫర్ సెక్యూరిటీ ఆర్ బయట డాగ్స్ ఏమి లోపల ఎంటర్ అవ్వకుండా, స్నేక్స్ హైట్ ఎంత పెట్టారు? ఇది 9 feet. 9 feet. ఇది మట్టితో కప్పారు మొత్తం? మొత్తం ఇదంతా కిందంతా మట్టితో కప్పాము. కారణం ఏంటంటే కింద మట్టితో కట్టకపోతే కింద నుంచి స్నేక్స్ గానీ డాగ్స్ గానీ అన్ని వచ్చేస్తాయి లోపలికి. అలా ఈ మట్టితో కప్పటం వల్ల కింద గట్టిదనం వస్తుంది. గట్టిదనం రావడం వల్ల కింద నుంచి ఏమి ఎంటర్ లేవు. ఏదైనా కానీ యానిమల్స్ కానీ ఏమన్నా కానీ కింద నుంచి వస్తాయి. ఈ 4 sides మీరు కప్పారా సార్? ఎస్, అవునండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు మీది? ఇదంతా ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం మొత్తం అంతా సెటప్ ఉంది, తీసుకున్నాం. ప్రెసెంట్ ఎన్ని ఎకరాలు ఇది? ఇది మొత్తం 5 acres అండి. 5 acres. రండి మీ సెటప్ చూద్దాం అక్కడ. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ ఇప్పుడు ఆవు కూడా ఉంది. ఆవు ఉందండి. మీ పర్సనల్ గా ఇది అమ్మటానికి? ఇది పర్సనల్ కి జస్ట్ పెంచుకోవడానికి నాకు ఇష్టం. ఆ ఇష్టం మీద పాలు కోసం, ఫర్ మిల్క్ అండ్ ఓకే. మీ పేరు ఏమన్నా ఉందా? పార్వతి. ఓకే, అండి ఇంకా మీ సెటప్ చూద్దాం. వంశీ గారు, ఇది సెటప్? ఇది వర్కర్స్ ఏమైనా వచ్చినా వర్కర్స్ ఇక్కడ స్టే చేయడానికి ఇది రూమ్. ఏంటి మూట్లో ఏంటిది? ఇది మొత్తం వడ్లండి. మొన్నే వచ్చినాయి, ఇంకా మొత్తం ఏం సర్దలేదు, అలానే ఉండిపోయింది. ఇవన్నీ రూమ్స్ అండి. ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదండి, మొత్తం అంత సెటప్ అవడానికి టైం పడుతుంది. ఓకే. ఇక్కడ ఏంటి సార్? ఇది ఇక్కడ జస్ట్ కూర్చోడానికి, కొద్దిగా రిలాక్స్ అవడానికి. ఓకే. ఈ పుంజు మీదే కదా? మాదే. ఏం డీటెయిల్ చెప్పండి దీన్ని నెమిలి అంటారు. ఓకే. చెప్పండి. దీని వయసు వచ్చి 1.5 year అండి. 1.5 year. ఓకే. దీన్ని అమ్మాలనుకుంటున్నారా? లేదండి, అమ్మే ఉద్దేశం లేదు. ఇప్పుడు మీకు ఇందాక ప్రీవియస్ గా చెప్పాను కదా, చిక్స్ గానీ ఇవన్నీ తీసుకొస్తున్నా, అవే అండి బ్రీడర్స్. దీంతో తీసిన గుడ్లే మీరు అమ్ముతారు? అవును. ఓకే. ఇది 1.5 year? 1.5 year అండి. ఓకే. వంశీ గారు, ఇప్పుడు ఈ పుంజు పేరు బ్రీడ్ ఏంటిది? ఈ పుంజు కిక్కిరే అంటారు దీన్ని. కిక్కిరాయ దీని నేమ్. ఇది ఆల్రెడీ 3 years నుంచి నా దగ్గర ఉంది. 3 సంవత్సరాల నుంచి దాదాపు 6 fights లో పాల్గొంది. 6 fights లో కూడా దెబ్బ అనేది ఒక దెబ్బ కూడా లేకుండా వచ్చింది. ఇది కూడా బ్రీడింగ్ పెట్టాను. అమ్మటానికి ఏం లేదు, ఇది ఓన్లీ బ్రీడింగ్. ఓకే. ఇప్పుడు దీని గుడ్లు ఏదైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, దీని ఎగ్స్ ఉన్నాయి.
అంటే ఎన్ని రోజులు మీరు చిక్స్ తీసి అమ్ముతారా అలాగే అమ్ముతారా? అంటే ఇప్పుడు మీకు చిక్స్ కావాలంటే చిక్స్, ఎగ్స్ కావాలంటే ఎగ్స్, ఏం దీని ప్రైజింగ్ అన్ని ఉంటాయండి. దీని ప్రైజింగ్ ఏదైనా మీరు డిస్క్లోజ్ చేస్తారా లేకుంటే మీరుకే ఫోన్ చేయాలా? నాకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకుంటామండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఇలా ఏంటంటే బయట వాళ్ళు ఇలా అమ్ముతున్నారు అని చెప్పి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఫస్ట్. ఓకే, మీరు డిస్క్లోజ్ చేయాలని ఏం లేదు, జస్ట్ నాకు డైరెక్ట్ గా కాల్ చేసుకుంటే మాట్లాడతాను. ఎందుకంటే ఈ పుంజు ఒకటే కాదు కదా, ఈ పుంజు ఏ పెట్టని దొక్కితే వస్తుందో ఆ చిక్కు వస్తుందో అనేది వాళ్ళకి తెలియదు కదండి. ఓకే ఓకే, అది ఓకే. ఇంకోటి చూద్దాం పదండి. ఈ ఏం పుంజు అండి ఇది? దీన్ని రసంగా అంటారండి, గట్టి రసంగా అంటారు. గట్టి రసంగా. ఇదేంటంటే ఇప్పుడు ఇది పెట్టేకి ఉంటదండి. దీనికి ఇది పెట్టమర్రి రసంగా అంటారు. ఇదేంటంటే పెట్టకున్నట్టు చిన్న చిన్న ఏక ఉంటది, పుంజులాగా పెద్ద ఏక ఉండదు. ఇది పెట్ట క్వాలిటీస్ ఉంటాయి ఎక్కువ దీనికి. ఇది ప్యూర్ ఇండియన్, అంటే రేజా గానీ సమ్ పెరుగు గానీ గేమ్ ఫౌల్ గానీ ఇలా మిక్స్ అయింది కదా, ప్యూర్ ఇండియన్ బ్రీడ్. దీని కూడా మీ దగ్గర ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి, సేల్ ఉన్నాయి. ఓకే, చెప్ప. ఇది ఏ బ్రీడ్ వంశీ? ఇది కాకినమిలి అంటారు. ఇదేంటంటే రాంపురి రేజా. ఇటు కోల్కతా సైడ్ అప్పుల్లో దీన్ని డెవలప్ చేశారు. ఏంటంటే నార్మల్ బ్రీడ్ కి ఈ రాంపురి రేజాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కొద్దిగా దగ్గరండి, ఈ కన్ను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బోన్ ఉంటుంది. నార్మల్ మన ఇండియన్ కానీ పెరుగు కానీ గేమ్ ఫౌల్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వేటికి ఇలా స్ట్రాంగ్ బోన్ ఉండదు. సో వీటిని ఇలా కనిపెట్టాలంటే ఈ రేజా అని క్రాస్ అని చెప్పాలంటే ఈ బోనే. దాంతో అడ్వాంటేజ్ ఏంటి సార్? అది ఇది ఓన్లీ మెడల మీద మెడల్ ఉంటుంది చూసారా, దాన్నే ఓన్లీ టార్గెట్ చేస్తుంది. ఓకే, దీనివల్ల ఏంటంటే తొందరగా ఇది బోన్ పవర్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ కన్ను దగ్గర తగిలినా మీరు పట్టుకొని చూడండి తెలుస్తుంది. పైన బోన్ ఉంటుంది, మామూలు కోడికి ఉండదు బోన్, ఇంత స్ట్రాంగ్ ఉండదు, చాలా వీకెస్ట్ బోన్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది కూడా బ్రీడింగ్ చేస్తున్నానండి. ఓకే, దీని గుడ్లు కూడా ఉన్నాయి, దీని ఎగ్స్ కూడా ఉన్నాయి, చిక్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. మీరు ఏదైనా కానీ నాకు ఒక వారం ముందు చెప్పాలండి, ఎందుకంటే వారం ముందు చెప్తే కానీ మీతో కాంటాక్ట్ చేసుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ అంతా నేను చెప్తాను. మైలారంకి వస్తే మీరు కాంటాక్ట్ చేసుకుంటే అవును, మీరు వచ్చి చూడొచ్చు మొత్తం అంతా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి వాట్ అని చెప్పి వచ్చి చూసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి. అలాగే మీరు ఫోన్ చేసి అడ్వాన్స్ లేయటం ఇదంతా చేస్తే వల్ల అసలు ఏ ఉపయోగం లేదు. మీరు వచ్చి చూసి మీకు నచ్చిన దాన్ని పట్టుకెళ్ళాలి. వీడియోలో చూసిన దానికి లైవ్ లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే ఓకే ఓకే, రండి ఇంకొచ్చి. ఇదేంటి వంశీ? ఇది తెల్లకెక్కరే అండి. ఇది 2 years నుంచి మా దగ్గర ఉంది. ఆల్రెడీ 2 fights చేసింది. ఇక 2 fights చేసిన తర్వాత దీని షఫ్లింగ్స్ గానీ ఇది తన్నే విధానం గానీ దీని వల్ల ఇదేంటంటే బ్రీడింగ్ కి తీసుకున్నాను. సెలక్షన్ కేవలం బ్రీడింగ్ కి 2 fights షఫ్లింగ్స్ అంటే ఇన్ని సెకండ్స్ లో ఇన్ని షఫ్లింగ్స్ అంటే చూపిస్తాను. చూసారు, ఇదే షఫ్లింగ్. దీన్ని కత్తికాలు అంటారు. ఈ కత్తికాలని నిమిషంలో కొన్ని 50 నుంచి 60 సార్లు వాడుతా, అంటే సెకండ్ కి ఒకసారి కత్తిని తోస్తానే ఉంటది బాడీలోకి. అలా నిమిషంలో 60 సార్లు కత్తికాలను తోసిద్ది బాడీలోకి. అది ఎన్నిసార్లు ఎక్కుతుంటే ఇంకా కోడి ఆటోమేటిక్ గా లొంగిపోద్ది అవతల కోడి ఇన్ని షఫ్లింగ్స్ చేస్తే. నిమిషంలో నాకు తెలిసి ఒక 20 షఫ్లింగ్స్ 30 షఫ్లింగ్స్ జరిగితే 60 షఫ్లింగ్స్ జరిగితే కోడి ఆటోమేటిక్ గా కన్ఫర్మ్ గా లాస్ అయిపోద్ది అవతల. నోషన్ అంటే ఒక ఫైట్ లో ఓకే, అలాగే దీని కూడా గుడ్లు అన్ని ఉన్నాయి మీ దగ్గర? దీని కూడా ఉన్నాయండి సేల్ కి. ఏదైనా కానీ 1 week ముందు లేకపోతే నాకు ఫోన్ చేస్తే నేను అంతా డీటెయిల్స్ చెప్పి మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తాను మొత్తం. ఓకే, మీ బ్రీడింగ్ సెటప్ చూద్దాం. ఇది వచ్చి మీ బ్రీడింగ్ యూనిట్? ఇది మొత్తం బ్రీడింగ్ యూనిట్ అండి, ఓన్లీ బ్రేడర్స్. దీనిలో పెట్టలు ఏముంటాయి. ఎన్ని స్క్వేర్ ఫీట్ అండి ఇది? ఇది మొత్తం 50 feet లెంత్, 33 feet విత్.
దీంట్లో ఎన్ని పెట్టుకోవచ్చు మీరు దీంట్లో దాదాపు ఒక 40 పెట్టుకోవచ్చు అండి. ఓకే 40 పెట్టుకోవచ్చు. ఏది బాగా దగ్గరికి ఇరికిచ్చి అలా పెట్టుకోవాలి. కాకపోతే అలా చేయకూడదండి. కోడికి ఎప్పుడైనా చాలా ఫ్రీ స్పేస్ ఉండాలి, ఫ్రీ ఎయిర్ ఉండాలి. ఇది సెక్యూరిటీకి. ఈ సెక్యూరిటీకి అండి. సింబా. ఓకే ఇంకేంటండి ఇక్కడ? ఇవన్నీ బ్రేడర్స్ అండి. ఇప్పుడు మీరు బయట ఉన్నాయి చూసారా, బయటకి ఇవన్నీ బయటకు వచ్చేస్తే ఓన్లీ నైట్ పూట్లే లోపలికి వస్తాయి. ఓకే ఇవన్నీ ఇప్పుడు దీంట్లో ఏదైనా అమ్మాయి ఉన్నాయా? ఏమి లేవండి. అమ్మేవి అయితే ఏమి లేదు. ఓన్లీ చిక్స్, ఎగ్స్ ఇవి తప్పితే ఓన్లీ ఏమి అమ్మేవి కాదండి. అమ్మిన నేను ఎన్నో ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి అలా షార్ట్ లిస్ట్ చేసుకుంటా వచ్చి చివరికి ఇవి మిగిలినాయి. ఇది మీ కలెక్షన్ బ్రీడింగ్ ది మీరు కలెక్షన్ అండి. దీని పేరేంటి సార్? దీన్ని పట్టిడా అంటారండి. దీని తోక ఏదో కట్ చేసి కోడికాకి అంటే మొన్న రీసెంట్ గా దీనికి కొద్దిగా అనారోగ్యం అయింది. అనారోగ్యం అవటం వల్ల ఏంటంటే దీని వెనక టైల్ నేలకు టచ్ అవుతుంది. ఓకే నేలకు టచ్ అవటం వల్ల ఏంటంటే దీని బరువు ఎలా అంటే అండి, ఇది మొత్తం 4 kgs ఉంటుంది. అదొక 4 to 5 kgs ఉంటుంది. అలాంటిది 1/4 kgకి వచ్చేసింది కోడి వెయిట్. అంటే ఏంటంటే 1/4 kg అంటే దాని వెయిట్ దాన్ని మోసుకోవాలి, ఆ టైల్ వెయిట్ కూడా మోయాలి. సో ఆ టైల్ ని తీసేస్తాం. అది కావాలి. టైల్ ఏంటంటే మనం 3 నెలలు వచ్చేసి ఇస్తండి. ఎందుకంటే సజ్జు అంటారు కదా, ఆ సజ్జు కొట్టంగానే తర్వాత మళ్ళీ టైల్ దాన్ని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇదేం బ్రీడ్ సార్? దీని పెరుగు అండి. ఇది ఒరిజినల్ అనకూడదు, ఎందుకంటే ఒరిజినల్ పెరుగు అనేది లేదు. ఆ ఫిలిప్పైన్స్ లో కూడా లేదు. ఇది సృష్టించిన ఆ ప్లేస్ లో కూడా లేదు. పెరుగు క్రాస్. ఇది ప్యూర్ ఇండియన్ అండి. ప్యూర్ ఇండియన్. ఇది హ్యాండిక్యాప్డ్. ఒక అయ్యే ఉంటది, ఇంకో అయ్యే ఉండదు. ఇది కూడా ఏంటంటే దీనికి లెగ్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దీన్ని బ్రీడింగ్ వాడుకోవచ్చా సార్? ఇప్పుడు వాడుకోవచ్చండి తప్పకుండా. కోడి పెట్టని కోడి పుంజు తొక్కగలిగితే చాలు. ఇదే బ్రీడ్ సార్? ఇది ఎర్రనవిలి అండి. దీని పేరు ఎర్రనవిలి. ఫర్ ఇప్పుడు అందరూ పెద్ద పందాలు పెద్ద కోళ్ళు కొనలేరు కదండి. అలాంటి వాళ్ళ కోసం 2-3 చిన్న కోళ్ళు కూడా మెయింటైన్ చేసి వాళ్ళకు కూడా కోళ్ళు అందాలి అన్న ఉద్దేశంతో ఒక 2-3 కోళ్ళు ఉంచానండి చిన్నవి. ఓకే ఓకే అలాగే లోపల చూపిస్తారా? చూపిస్తానండి. పుంజు ఒక 5 పెట్టలతో సెగ్రిగేషన్ చేస్తాం. అదో యూనిట్ ఇదో యూనిట్ అండి. 2 యూనిట్లు ఉంటాయి. మనం వెళ్దాం లోపల. రండి. ఇప్పుడు ఈ పుంజుతో బ్రీడింగ్ చేపిస్తున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది ఉంది. ఎందుకంటే ఒక పుంజు ఒకసారి బ్రీడింగ్ కి వేస్తే ఒక 10 days తర్వాత పుంజు బాగా వీక్ అయిపోతుంది. ఎందుకంటే పుంజు వీక్ అయిపోయిన పుంజుని తర్వాత బయట వేసేసి బయట ఉన్న మీ ఇందాక చూపించాను చూసారా, ఆ పుంజుల్ని ఒక్కొక్క దాన్ని మారుస్తా ఉంటానండి. ఎవ్రీ 10 days నేను పుంజుని మార్చేస్తాను. ఇప్పుడు ఈ బ్రీడ్స్ పెట్ బ్రీడ్స్ ఈ పెట్ట బ్రీడ్స్ వచ్చేపాటికి దీన్ని తెల్ల పోలా అంటారండి. వైట్ తెల్ల పోలా అంటారు. ఇది సేతువా వైట్. అది ఎల్లో పోలా. దాని పక్కన ఉంది మైలా. ఇది నల్లకట్టు రసంగా అంటారు. ఇదేంటంటే ఇది విడికాళ్ళు పెట్టండి. ఇదివరకు రోజుల్లో విడికాళ్ళకి పందాలు వేసేవాళ్ళు. కత్తురు ఏం లేకుండా విడికాళ్ళు పందాలు వేసారు. టేకరాలు అంటారు వాటిని. టేకరాలు డింకీలు అంటారు. ఆ టేకరా డింకీలు. సో ఏంటంటే ఇది ఓల్డ్ ఒక 20-30 సంవత్సరాల చరిత్ర ఉందండి దీనికి. అంతకంటే ముందు ఉంది. అప్పుడు అయితే ఎవరు వాడలేదు. ఏంటంటే నేను ఎందుకు వాడుతున్నాను ఏంటంటే దీని నుంచి వచ్చిన అవుట్పుట్ కన్ఫామ్ గా ఏంటంటే ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది. దీని నుంచి వచ్చే పిల్లకి ఇమ్యూనిటీ ఉంటుంది ఎక్కువ. ఆ ఇమ్యూనిటీ వల్ల కన్ఫామ్ గా ఏంటంటే డిసీజెస్ అనేది ఏవి రావు. దీంట్లో గుడ్లు పెడతా ఏంటి? దాంట్లో ఎగ్స్ పెడతాయండి. ఈ 2 ట్రేస్ లో ఎగ్స్ పెట్టేస్తాయి. ఓకే ఎగ్స్ నుంచి తీసిన అవుట్పుట్ అండి చిక్స్. ఇప్పుడు దీన్ని అమ్ముతారు మీరు? వీటిని అమ్ముతానండి. ఇవి అమ్మటానికి సేల్ కే ఉన్నాయి. ఓకే ఎన్ని డేస్ సార్ ఇది? ఇవి వచ్చేవాటికి 10 days చిక్స్ అండి. 10 days జస్ట్ ఈ 10 days చిక్స్. ఓకే దీని పక్కన ఇంకోటి ఉందండి. ఈ 20 days చిక్స్. 20 days చిక్స్. ఓకే
దాని పక్కన ఏంటంటే అవి జస్ట్ 1 వీక్ అయిందండి అంతే. ఈ 1 వీక్ జస్ట్ 1 వీక్ అయిందండి. బయట కూడా ఉన్నాయి కొన్ని. బయట కూడా వెళ్తాయి వస్తా ఉంటాయి, చిన్న చిన్న చిక్స్ గా అండి. అవి వెళ్తా ఉంటాయి వస్తాయి. అవి కూడా ఏంటంటే ఫ్రీగా తిరగాలి. ఈ పొద్దున పూట వదిలేస్తామండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర స్టిక్స్ సేల్ కి? ఏంటండి చిక్స్ సేల్ కి దాదాపు 50 దాకా ఉన్నాయండి. 50 దాకా ఉన్నాయి. అవి కూడా ఏంటంటే సేల్ అయిపోయినవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే 50 ఉన్నాయి. దీంట్లో అయితే ఇచ్చే ఒక 10 అలా ఉంటాయండి అంతే. ఇంకా ఇంకా డీటెయిల్ కావాలంటే మీకు ఫోన్ చేయండి అండి. నాకు ఫోన్ చేస్తే మొత్తం నేను డీటెయిల్స్ కానీ మొత్తం అంతా నేను ఫార్వర్డ్ చేస్తానండి. అలాగే. ఓకే, ఇది 2 పిల్లలు తీసింది అయితే? 2 పిల్లలు తీసిందండి. ఇప్పుడే అవుతున్నాయి పిల్లలు. దీనిపైన ఎక్కుతారా ఎలాగా? ఏంటండి ఓన్లీ నేను ఇంక్యుబేటర్స్ అలాంటివి ఏమి వాడనండి. డైరెక్ట్ గా న్యాచురల్ పద్ధతిలోనే పిల్లలు చేపిస్తానండి. ఇంక్యుబేటర్స్ వాడితే ఏంటంటే హీట్ సరిపోవు, ఈ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి, కాంప్లికేషన్స్ వస్తాయి పిల్లల్లో. ఓకే, ఇది ఇంకా చేయలేదండి. గుడ్లు కూడా ఉన్నాయి? గుడ్లు కూడా ఉంటాయండి. ఓకే, మీరు సెగ్రిగేషన్ ఎలా చేసుకుంటారు? దీందే అని గుడ్డు అది ఏంటంటే అండి ఇప్పుడు చూసుకోవాలండి. ఎందుకంటే దగ్గరుండి ఈ గుడ్డు పెట్టంగానే ఆ గుడ్డుని దీన్ని పెట్టిందని చెప్పి జస్ట్ మార్క్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడే ఉండాలండి. ఇక్కడే ఉండి వాటితో పాటు తిరుగుతా వాటితో పాటు ఉంటా చేస్తేనే అవుతుందండి. ఓకే వంశీ గారు, మీ ఫామ్ వచ్చాము, చూసాము, మీ బ్రీడింగ్ సెటప్ అంతా చూసాము. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా మీకు ఈ కోడి పుంజులు, పెట్లు, దాని పిల్లలు, గుడ్లు ఏదైనా కావాలంటే మీకు కాంటాక్ట్ చేసుకుంటే మీరు నేను మొత్తం ఫార్వర్డ్ చేసి మొత్తం నేను మాట్లాడుకుంటాను, ఫాలో అప్ చేసుకుంటానండి. మీరు చెప్పారు దాని ప్రకారం వాళ్ళు వచ్చి మాత్రం చూసుకొని చేసుకొని వెళ్ళాలండి. ఓకే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. నా ఫోన్ నెంబర్ 9642221716. వాట్సాప్ లో ఉన్నారు కదా? వాట్సాప్ లో ఉన్నానండి. వాట్సాప్ లో మెసేజ్ చేసినా పర్లేదు, లేకపోతే నార్మల్ మెసేజ్ నాకు పింగ్ చేసినా నేను అప్పుడు ఆ టైంలో నేను బిజీగా ఉన్నా, నేను తర్వాత కాల్ బ్యాక్ చేసి నేను ఫాలో అప్ చేసుకుంటానండి. ఓకే అండి, ప్రస్తుతానికి మీ దగ్గర ఏం స్టాక్ ఉంది మీరు కనుక్కోవాలన్నా కూడా ఫోన్ చేసి మొత్తం ఏదైనా కానీ ఫోన్ చేసి కనుక్కోవాల్సిందండి. ఓకే, ఈ సెటప్ చాలా బాగుంది. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే వంశీకి కాల్ చేయండి. ఇంకా డీటెయిల్స్, ప్రైసెస్ అన్ని వంశీ మీకు అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ.